హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. ఏదైతే నేను మీకు ఈ వీడియోలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఇది. అండ్ దీనికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, అండ్ ఈ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, మనీ ఏమైనా పే చేయాలా, ఎంత టైం ఉంది, లాస్ట్ డేట్, ఫస్ట్ డేట్ మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీటన్నిటికన్నా ముందు నా ఛానల్ కన్నా మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇదైతే ఇందులో మనకి అంటే ముగ్గురికి మాత్రం అవకాశం ఉందంటే, ముగ్గురికి అంటే 3 మెంబర్స్ కానీ కాదు, మనకి 3 ట్రేడ్స్ అండి: గ్రాడ్యుయేట్, డిప్లొమా అండ్ ఐటీఐ. ముందుగా మనం గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా గురించి చూద్దాం. ఓకే, అండ్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమాకి వచ్చేసరికి మనకి చూసారు కదా, ఇక్కడ ట్రేడ్స్ అనేవి మంత్లీ స్టే ఫండ్ కూడా ఇస్తారు. అంటే వాళ్ళకి డ్యూరేషన్ బట్టి ఇక్కడైతే 1 year ఇచ్చారు ఆల్మోస్ట్ అన్నీ కూడా. గ్రాడ్యుయేట్ అయినా, డిప్లొమా అయినా, ట్రేడ్ ఏదైనా, సివిల్ అయినా, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఏరోస్పేస్ ఏదైనా సరే వాళ్ళకి 1 year డ్యూరేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ వాళ్ళకి అయితే మాత్రం 15,000 స్టే ఫండ్ ఇస్తారు మంత్లీ, అండ్ డిప్లొమా వాళ్ళకి అయితే 12,000 ఇస్తారు. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్స్లో మాత్రం వాళ్ళకి అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి 9% 1 year మాత్రం ఇచ్చే డ్యూరేషన్ అనేది. కానీ లాస్ట్ డేట్ అనేది మనకి 7వ తారీఖు 11వ నెల 2022 వరకు అవకాశం ఉంది. అంటే నవంబర్, నియర్లీ 1 month టైం ఉంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీటెక్ పాస్ అయ్యి ఉండాలి. అంటే 4 years ఆర్ 3 years డిగ్రీ అయ్యి ఉండాలి. అండ్ డిప్లొమాకి వచ్చేసరికి 3 year కంప్లీట్ అయ్యి ఉండాలి, ఖచ్చితంగా రెగ్యులర్ అయ్యి ఉండాలి, ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క బోర్డు ఏదైతే ఉంది కదా, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బోర్డు అనేది ఏఐసిటిఈ లేదా GOI ఖచ్చితంగా అయ్యి ఉండాలి, లేదా అయ్యి ఉండాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనకి ఏదైతే ఈ ఎలిజిబుల్ క్రైటీరియాకి వచ్చేసరికి పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నార్త్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండాలి, అండ్ దట్ టు ఇండియన్స్ అయ్యి ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్టడీ ఏదైతే ఉంది కదా, 2020 అయినారు, లేదా 2020 దాటి అయినా సరే పర్వాలేదు, కానీ 2019 అయితే నాట్ ఎలిజిబుల్ అండి, బాగా చూసుకుని ఒకసారి. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి మనకి 26 సంవత్సరాలు వరకు అవకాశం ఉంది. సో మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా అందరూ సెలెక్ట్ అవుతారు ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్కి వచ్చేసరికి ఏదైతే మనకి మెరిట్ లిస్ట్ అండి, అంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ వస్తారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు ద మెయిల్ ఐడి. ఈ పర్టికులర్ సెలెక్షన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మెయిల్ ఐడి ఇస్తారు కదా, దానికి ఫార్వర్డ్ చేస్తారు. అండ్ ఫైనల్ సెలెక్షన్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో మొత్తం ఇంకా ఇంటర్వ్యూ, సర్టిఫికేట్స్ అని వెరిఫై చేస్తారు. అండ్ వీటన్నిటిని ఎలా చేయాలి, యాక్సెస్ చేయాలన్నట్లయితే మీకు ఒక లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, www.mhrds.gov.in అని. దీని ద్వారా మీరు అప్లై చేయవచ్చు అండ్ రిజిస్టర్ అవ్వచ్చు. సో మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఎటువంటి మనీ పే చేయవలసినది, నో అప్లికేషన్ ఫీ అండి, 0 అప్లికేషన్ ఫీ. అండ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ మీరు మిమ్మల్ని క్యాన్సిల్ చేయవచ్చు. ఎందువల్ల క్యాన్సిలేషన్ చేస్తారు అన్నట్లయితే, మీరు ఏమైనా రాంగ్ అప్లై చేసినా, ఫాల్స్ ఏమైనా స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే. సో మనకి దీనికి కావాల్సిన నెసెసరీ మెయిన్ థింగ్ ఏంటంటే, గ్రాడ్యుయేషన్, డిప్లొమా వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, ఎన్రోల్ నెంబర్ ఏదైతే అవనండి, మీకు ఏ భాష అయితే మీకు యాక్టివిటీ ఆ భాష అండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ డిగ్రీ, అంటే మీకు ఎండ్ ఆఫ్ యువర్ స్టడీస్ మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా, మార్క్ షీట్, అది ఉండాలి. అండ్ దెన్ కాలేజ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ, అండ్ మార్క్స్ అయితే పర్సంటేజ్ లేదా సిజిపిఏ, అండ్ బ్రాంచ్ ఆఫ్ స్టడీ, అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండి, మీ యొక్క స్టడీ మంత్ అండ్ ఇయర్ పాసింగ్, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్, అండ్ బ్యాంక్ డీటెయిల్స్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకే, నెక్స్ట్ మనకి చూసారు కదా, ఇక్కడ ఈ రకంగా ఉంటుంది. వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అండ్ ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కంగారు పడవద్దు. కొంత స్టెప్ వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఎన్రోల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ డాష్ అని చెప్పేసి. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు స్టూడెంట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుందండి. ప్లీజ్ నోట్ ద వొకేషనల్ 10+2. ఓకే, డూ విజిట్ పోర్టల్ మోర్ డీటెయిల్స్. ఓకే, చూసారు కదా, మనకి పేజ్ ఈ విధంగా వస్తుంది క్లిక్ చేసిన తర్వాత. ఓకే, మనకి ఇక్కడ స్టూడెంట్ సెలెక్ట్ చేసేసాము, పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫర్ చూసాం కదా, ఇక్కడ మనకి మీ యొక్క అడ్రస్ సెలెక్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత ఐ హ్యావ్ కంప్లీట్ పెట్టాలి, ఐఎమ్ డూయింగ్ అని పెడితే నో ఛాన్స్ అండి.
ఏదైతే ఎలిజిబుల్ కాదు ఇవి చూసారు కదా నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఐఎమ్ డూయింగ్ కదా ఐ హ్యావ్ కంప్లీట్ పెట్టండి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే డిప్లొమా అయితే డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ పెట్టండి. అండ్ ఇయర్కి వచ్చేసరికి మీ 2022 పాస్ అయితే 22 పెట్టండి లేదా 21 20. సో మూడింట్లో ఏది పెట్టినా పర్లేదు. ఐ మీన్ ఆ డేట్స్లో మాత్రమే ఎలిజిబుల్. సో 22 పెట్టండి, నేను ఎగ్జాంపుల్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ రెగ్యులర్ మాత్రమే పెట్టాలి. రెగ్యులర్ కాకుండా మీరు ఏమన్నా పార్ట్ టైం పెట్టినా లేదా డిస్టెన్స్ పెట్టినా నాట్ ఎలిజిబుల్. సో రెగ్యులర్ పెట్టండి, రెగ్యులర్ పాస్ అయితే మీరు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఇవన్నీ నో పెట్టాలి. నో ఎందుకు పెట్టాలి సార్ అన్నట్లయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ ఫస్ట్ టైం చేసి ఉండాలి. ఐ మీన్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి. అండ్ డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాం కాబట్టి నో క్లిక్ చేయండి, వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. కంగ్రాట్స్, యూఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్, అంటే ఈ పర్టికులర్ జాబ్స్లో ఎన్రోల్ అయ్యే అవకాశం మీకు ఉంది. సో నెక్స్ట్ మనకి మ్యాండేటరీ ఫీల్డ్కి వచ్చేసరికి ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ సీడింగ్ మ్యాప్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ప్రొవిజన్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ అండి. అవన్నీ అయిన తర్వాత మీకు ఫస్ట్ అబౌట్ అటు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క ఒరిజినల్ మెయిల్ ఐడి ఏదైతుందో మెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేజ్ అన్నది మీకు అప్లికేషన్లో చూపిస్తుంది. ఐ మీన్ మీ మెయిల్ ఐడికి, మీ మెయిల్ ఐడిలో మీరు దాన్ని యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. యాక్టివేట్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా చూపిస్తుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ చూపించాలి అండ్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్. అండ్ అప్లోడ్ యువర్ ఓటర్ ఐడి ఆర్ బ్యాంక్ ఐ మీన్ పాన్ కార్డ్, లైసెన్స్, ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుంది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఐడి కార్డ్ మాత్రమే, ప్రైవేట్గా కాదు. అండ్ కమ్యూనిటీ అండ్ మైనర్ కమ్యూనిటీ ఎంటర్ చేయండి. ఈ ఫేస్ అయితే సెపరేట్ పెట్టండి, లేదా ఇక డిసేబుల్ ఉన్న ఫేస్ లేదు నో. అండ్ లాస్ట్ మనకి ఏంటంటే టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఏదైతే గ్రాడ్యుయేషన్ 10+2 క్లిక్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీరు ఇక్కడ డిప్లొమా క్లిక్ చేస్తే డిప్లొమాకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. యాజ్ పర్ మనకి అయితే గవర్నమెంట్ జాబ్స్ ఎలాగైతే అప్లోడ్ చేస్తామో సేమ్ ఆ విధంగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎటువంటి తేడా అయితే లేదు. ఇక్కడతో మనకి ఎన్రోల్ సెక్షన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మెయిన్ మన ప్రిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్ దేనికి సెలెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ట్రాన్స్పోర్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసి ఇక్కడ బై క్లిక్కింగ్ అగ్రీ బాక్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొడితే మీకు అక్కడతో ఎన్రోల్ అయినట్టు. ఇప్పుడు మనకి మెయిన్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసారు కదా ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ అని చెప్పేసి, అది క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కింద మీకు ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అంటే ఎవరి పర్టికులర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ నేమ్ టైప్ చేస్తే అక్కడ మీకు చూపిస్తుంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి. అక్కడ అప్లై క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఏం లేదండి అక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే అక్కడతో గ్రాడ్యుయేషన్ డిప్లొమా వాళ్ళకి అప్లై చేయడం కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఐటీ వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో వాళ్ళకి కూడా స్టే ఫండ్ అనేది 9,000 ఇస్తున్నారు, కానీ వీళ్ళకి ఏదంటే మంత్కి 9,000 ఇస్తారు. 1 year డ్యూరేషన్ ఉంటుంది కోర్స్ అనేది. అండ్ 44 సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ ట్రేడ్కి వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ, ఎలక్ట్రికల్, మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉందండి. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానిలాగే 7th లాస్ట్ డేట్. అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా మొత్తం అంతా సేమే, కాకపోతే ఐటీ ఉండాలి. ఇక్కడ ఐటీ కూడా మనకి ఎన్సీవిటీ సర్టిఫికేట్ అయి ఉండాలి ఖచ్చితంగా. దాని నుంచి వచ్చిన రికగ్నైజ్ బోర్డ్ అయితే యాక్సెప్టబుల్. అండ్ మొత్తం ఏదైతే మీకు ఈమెయిల్ ఐడి అనేది మెయిన్ అండి, దాని ద్వారా మీకు ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. బట్ దీనికి వెబ్సైట్ అనేది www.apprenticeship.org అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్కి వెళ్తుంది. ఐ మీన్ ఐటీకి అప్లై చేయడం అవుతుంది, ఐటీ అప్రెంటిస్షిప్కి. అండ్ నెక్స్ట్ మనకి దీనికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఎనీ టైం క్యాన్సిలేషన్ చేయవచ్చు మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఇన్కరెక్ట్ ఇచ్చినా. సో ఇది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇది ఏ విధంగా ఉంటుందని పేజ్ అనేది చూసారు కదా. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఐటీ స్టూడెంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ రోల్ నెంబర్ మీకు ఐటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ నేమ్ ఏదైతే ఉంది కదా ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తాను 123 ఓకే. ఇక్కడ మీకు నేమ్ వచ్చేసి నేమ్ ఎంటర్ చేయాలండి. నెంబర్ అయితే అగాజువల్ చేసిన కాబట్టి రాలేదు. సో ఇక్కడ ఎంటర్ చేయగా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ నేమ్, ఫాదర్ అండ్ రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్. బట్ ఇక్కడ మీకు ఫాదర్ లేకపోతే మదర్ ఎంటర్ చేయండి, మదర్ లేకపోతే స్పోజ్ ఎంటర్ చేయండి. మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాలి, మ్యాండేటరీ ఫీల్డ్ అనేది. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేజ్ ఏ విధంగా ఉంటుందంటే చూసారు కదా, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ A01 నెంబర్ వస్తుంది, సో నెంబర్ అనేది.
ఆ నెంబర్ తర్వాత ఓకే క్లిక్ చేస్తే మీకు మెయిల్ ఐడి ఓపెన్ చేయండి. మీరు ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉంది కదా, రవికుమార్123 రవికుమార్79 మెయిల్ ఐడికి వెళ్తుందో మెయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యాక్టివేట్ అని చెప్పేసి అక్కడ యాక్టివేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వేరే పేజ్కి వెళ్తుంది. అక్కడ మీరు మెయిల్ ఐడి లాగిన్ పాస్వర్డ్ అంటే చేసి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని చేశారు కదా, ఆ కంప్లీట్ ప్రొఫైల్ క్లిక్ చేసి మీకు ఎడిట్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి, మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా. అప్పుడు మీకు ఏదైతే ఇక్కడ హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ మీకు అక్కడ కోర్స్ టైప్ అనేది డిజిగ్నేటెడ్ ఉంటుంది అండ్ కోర్స్ సర్చ్ కోర్స్కి వచ్చేసరికి సిఓపిఏ కానీ స్టెనోగ్రఫీ కానీ ఉంటుంది. అండ్ ఎస్టాబ్లిష్ నేమ్ అనేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో అక్కడ అది సెలెక్ట్ చేసి మీకు అక్కడ క్లికింగ్ ఆన్ వ్యూ బటన్ ఉంది కదా, వ్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజ్ వస్తుంది. అక్కడ అప్లై అని క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేయగానే అక్కడ మీకు ఈ పర్టికులర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఐటీఐ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ అది. అండ్ మరి ఇంకేమన్నా ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా నా సోషల్ వెబ్సైట్ మెన్షన్ చేయండి. బట్ ఈ వీడియో ముందు ఆ ఛానల్ కనుక మీకు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.